విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సలహా కమిటీల నియామకాలను మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక సమూల మార్పులపై పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్వర్క్, ఇంటర్న్షిప్లు ఉండాలని సూచించారు. వర్సిటీ వసతి గృహాలను మెరుగుపరిచేందుకు సలహా బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం నేతృత్వంలో ఏర్పాటయ్యే సలహా కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా నిపుణులకు స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాల పుస్తకాల బరువు తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఇంటర్ గణితంలో ఒకే పేపర్, వృక్ష జంతు శాస్త్రాలు కలిపి ఒక పేపర్, సిబిఎస్ఈ విధానంలో మాదిరి అంతర్గత మార్కులు తేవడంపై చర్చించారు. ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరి కల్లా పూర్తి చేసేలా క్యాలెండర్ రూపొందించాలన్నారు. పాఠశాల విద్యలో ఓఎంఆర్ షీట్స్ ద్వారా డిజిటల్ మదింపు విధానం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లే స్కూల్ ద్వారా ఏర్పాటు చేసే పాలసీపైన అధికారులతో మంత్రి లోకేష్ చర్చించారు.